కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. టాలీవుడ్ సీనియర్ హీరోలు డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. కుర్ర హీరోలు జోరు చూపిస్తుంటే తాము కూడా ట్రెండ్ లో ఉండేందుకు కొత్త ఛాలెంజెస్ తీసుకుంటున్నారు. ఇంతకీ మన సీనియర్ల ముందున్న ఆ ఛాలెంజెస్ ఏంటి, వాటిని హ్యాండిల్ చేసేందుకు మన స్టార్స్ ఎలాంటి స్ట్రాటజీస్ తో సిద్ధమవుతున్నారు, ఈ స్టోరీలో తెలుసుకుందాం. లెట్స్ గో. కుర్ర హీరోలతో పోటీ పడాలంటే రిస్క్ చేయాల్సిందే అంటున్నారు సీనియర్స్. అందుకే కొత్త ఛాలెంజెస్ తీసుకుంటున్నారు. ప్రెజెంట్ టాలీవుడ్ సీనియర్స్ అంతా ఇదే మూడ్లో ఉన్నారు. ఆల్రెడీ మెగాస్టార్ రూట్ మార్చారు. రొటీన్ ఫార్ములాస్ పక్కన పెట్టి ప్రయోగాలు చేస్తున్నారు. కింగ్ నాగార్జున కొత్త ఫేజ్లో ఉన్నారు. కూలీ సినిమా కోసం ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో నటించిన నాగ్ నెక్స్ట్ తన 100వ సినిమాను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఓ కోలీవుడ్ దర్శకుడితో డిఫరెంట్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు నాగ్. విక్టరీ హీరో వెంకటేష్ కూడా కంపల్సరీగా హిట్ కొట్టాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా కాలం తర్వాత సంక్రాంతికి వస్తున్నాంతో బిగ్ హిట్ అందుకున్న వెంకటేష్ అదే ఫామ్ కంటిన్యూ చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఏరికోరి త్రివిక్రమ్ ప్రాజెక్టును లైన్లో పెట్టారు. ఈ లిస్టులో బాలయ్య ఒక్కరే కాస్త సేఫ్ ప్లేస్లో ఉన్నారు. ఆల్రెడీ వరుస విజయాలతో సూపర్ ఫామ్లో ఉన్న నందమూరి నటసింహం నెక్స్ట్ సూపర్ హిట్ సీక్వెల్ అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా సీనియర్స్ అంతా బిగ్ స్క్రీన్ మీద సత్తా చాటేందుకు డిఫరెంట్ స్ట్రాటజీస్తో రెడీ అవుతున్నారు. ఆగస్టు 22 మెగా అభిమానులకు పండుగ రోజు. అందుకే ఈ జోష్ను మరింత పెంచేలా సినిమా అప్డేట్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు ఇండస్ట్రీ జనాలు. ఈ ఏడాది కూడా అలాంటి సర్ప్రైజ్లు గట్టిగానే ఉన్నాయి. ఈ అప్డేట్స్తో ఫ్యాన్స్లో మరింత జోష్ నింపింది మెగా టీం. మెగా సెలబ్రేషన్స్ ను కాస్త ముందుగానే స్టార్ట్ చేసింది టాలీవుడ్. మోస్ట్ అవైటెడ్ విశ్వంబర టీం నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. అంతకన్నా ముందే చిరు స్పెషల్ వీడియోతో రిలీజ్ డేటుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడంతో ఫ్యాన్స్ లో మరింత జోష్ కనిపిస్తోంది. మరోవైపు మెగా 157 టీం నుంచి కూడా బిగ్ అప్డేట్ రానుంది. బర్త్డే రోజు టైటిల్ గ్లింప్స్ ఇవ్వబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు మేకర్స్. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అప్కమింగ్ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్నారు మేకర్స్. మెగా 156 కన్నా ముందే మెగా 157 రిలీజ్ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఈ డెసిషన్ అభిమానులకు మరింత కిక్కిస్తోంది. విశ్వంబర పోస్ట్ ప్రొడక్షన్ కు టైం తీసుకోవాలని డిసైడ్ చేయడం, ఆ విషయాన్ని స్వయంగా చిరు కన్ఫర్మ్ చేయడంతో భారీ విజువల్ వండర్ రెడీ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఈ ఏడాది బర్త్డే సెలబ్రేషన్స్ కు మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఇది చిరు 70వ పుట్టినరోజు. అందుకే మరింత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు అభిమానులు. అప్కమింగ్ మూవీస్ నుంచి వస్తున్న అప్డేట్స్ ఈ సెలబ్రేషన్స్ కు మరింత జోష్ తీసుకువస్తున్నాయి. తెలుగు తెర మీద వింత పరిస్థితి కనిపిస్తుంది. ఆన్ సెట్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నా అవి ప్రేక్షకుల ముందుకు వచ్చే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ చేసిన సినిమాల విషయంలో కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ క్యారీ చేస్తూ ఉండడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. వసూళ్ల విషయంలోనే కాదు, వాయిదాల విషయంలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు డార్లింగ్ ప్రభాస్. డార్లింగ్ సినిమా అంటే చెప్పిన డేట్ కు రావడం కష్టమే అన్న నిర్ణయానికి వచ్చేశారు ఫ్యాన్స్. రాజాసాబ్ విషయంలోనూ ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని చాలా వాయిదాల తర్వాత డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కి రావడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. షూటింగ్ పూర్తి కాకపోవడంతో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా భారీగా ఉండడంతో రిలీజ్ ఆలస్యమవుతోంది. రవితేజ హీరోగా రూపొందుతున్న మాస్ జాతర విషయంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. సమ్మె కారణంగా షూటింగ్ కి బ్రేక్ పట్టడంతో చెప్పిన టైంకి ఈ సినిమా రావడం కష్టమే అనిపిస్తోంది. నిర్మాత నాగవంశీ కూడా తన లేటెస్ట్ ట్వీట్ లో రిలీజ్ డేట్ కమిట్ అవ్వకపోవడంతో వాయిదా పట్టం పక్కా అన్న ప్రచారం జరుగుతోంది. గ్రాఫిక్స్ కారణంగానే ఆలస్యమవుతున్న మరొక మూవీ మిరాయ్. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఆ స్థాయికి తగ్గ అవుట్పుట్ ఇచ్చేందుకు మేకర్స్ టైం తీసుకుంటున్నారు. అందుకే సెప్టెంబర్ 5న రిలీజ్ అని అనౌన్స్ చేసినా ఆ డేట్ కి రావడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. ఇలా ఆన్ సెట్స్ ఉన్న సినిమాలో వాయిదా వార్తలు ఫ్యాన్స్ ని కలవరపెడుతున్నాయి. మోస్ట్ అవైటెడ్ AA 22 కు సంబంధించి ఒక్కో వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ రూపొందిస్తున్న ఈ సినిమాను గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకే హిట్ సెంటిమెంట్స్ ను రిపీట్ చేస్తూ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేస్తున్నారు.
జవాన్ సక్సెస్ తో నేషనల్ మార్కెట్ ను షేక్ చేస్తున్న అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా గ్లోబల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టు మీద భారీ అంచనాలున్నాయి. అందుకే ఆ అంచనాలను అందుకునేందుకు హిట్ సెంటిమెంట్స్ ను రిపీట్ చేస్తున్నారు దర్శకుడు అట్లీ. జవాన్ సినిమాలో నయనతారతో పాటు దీపిక, ప్రియమణి కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. ఇప్పుడు AA 22లోనూ 5 హీరోయిన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ దీపికా పదుకోన్, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి. భాగ్యశ్రీ బోర్సేతో పాటు మరో బ్యూటీ కూడా ఈ సినిమాలో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. విలన్ విషయంలోనూ జవాన్ సెంటిమెంట్ నే రిపీట్ చేస్తున్నారు. ఆ మూవీలో నెగటివ్ రోల్ చేసిన విజయ్ సేతుపతి AA 22లో ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు. ఇలా జవాన్ సక్సెస్ లో హెల్ప్ అయిన అన్ని విషయాలు రిపీట్ చేస్తూ బన్నీ మూవీ మీద అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఆఫీషియల్ అప్డేట్స్ లేకపోయినా SSMB 29 ను న్యూస్ లో ఉంచడంలో తగ్గేదలే అంటున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. రీసెంట్ గా నవంబర్లో బిగ్ రివీల్ ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు జక్కన్న. ఇప్పుడు ఈ న్యూస్ కు కొనసాగింపుగా మరో క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. ఈ అప్డేట్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ SSMB 29 గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో కొత్త స్ట్రాటజీ సిద్ధం చేశారు జక్కన్న. గతంలో తన సినిమాలకు వరుస అప్డేట్స్ ఇచ్చిన రాజమౌళి ఈ మూవీకి మాత్రం అఫీషియల్ అప్డేట్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మహేష్ బర్త్డే సందర్భంగా అప్డేట్ కోసం నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే అన్న క్లారిటీ ఇచ్చారు జక్కన్న. అయితే అన్ని అకేషన్స్ వదిలిపెట్టి రాజమౌళి నవంబర్కే ఎందుకు ఫిక్స్ అయ్యారన్న విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ థియరీ వైరల్ అవుతోంది. ఓ హాలీవుడ్ లెజెండ్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేయించేందుకు జక్కన్న నవంబర్కి ఫిక్స్ అయ్యారు అన్నది లేటెస్ట్ అప్డేట్. అవతార్ 2 ప్రమోషన్స్ లో భాగంగా నవంబర్లో ఇండియాలో పర్యటించబోతున్నారు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరన్. ఆ టైంలోనే SSMB 29 ఈవెంట్ ప్లాన్ చేస్తే కెమెరన్ కూడా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే నవంబర్లో ఈవెంట్ ఉంటుందనే హింట్ ఇచ్చారు జక్కన్న. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సమంత బిగ్ స్క్రీన్ మీద కనిపించి చాలా కాలం అవుతుంది. స్టార్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే బ్రేక్ తీసుకున్నారు శామ్. ఇన్నాళ్ళు ఈ బ్రేక్ విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్న ఫ్యాన్స్ కు ఫైనల్ గా క్లారిటీ ఇచ్చారు. అసలు సినిమాలు చేయకపోవడానికి రీజన్ ఏంటో రివీల్ చేశారు శామ్. 2023లో రిలీజ్ అయిన ఖుషి సినిమా తర్వాత మళ్లీ బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత. మా ఇంటి బంగారం పేరుతో సొంత బ్యానర్లో మూవీ అనౌన్స్ చేసినా అది సెట్స్ మీదకు రాలేదు. దీంతో సమంత ఎందుకిలా చేస్తున్నారన్న డిస్కషన్ మొదలైంది. ఫైనల్ గా బ్రేక్ విషయంలో క్లారిటీ ఇచ్చారు శామ్. కెరీర్ స్టార్టింగ్లో సినిమాలే జీవితంగా పనిచేసిన శామ్ ఇప్పుడు కెరీర్తో పాటు హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటున్నట్లు చెప్పారు. అందుకే సినిమాలు బాగా తగ్గించినట్లుగా క్లారిటీ ఇచ్చారు. ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద మెరిసిన శామ్ ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ప్రెజెంట్ తన ఫోకస్ అంతా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీదే ఉందని, ఒకేసారి 4-5 సినిమాలు చెయ్యనని చెప్పారు. తక్కువ సినిమాలు చేసినా ప్రేక్షకులను మెప్పించే ప్రాజెక్ట్స్ ని అంగీకరిస్తానంటున్నారు ఈ బ్యూటీ. సోషల్ మీడియా గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు శామ్. ఆన్లైన్ నెగిటివిటీని మనం కంట్రోల్ చేయాలి గాని అది మనల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండకూడదన్నారు. ప్రెజెంట్ రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండలో నటిస్తున్నారు శామ్. సో ఇది వాటి ET ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.